నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను ప్రియాంక. గత 13 ఏళ్లుగా హరీష్ రాణా మంచానికే పరిమితమై ఉన్నాడు. 32 ఏళ్ల యువకుడైన ఈ కాలంలో అసలు జీవితం అనుభవించలేకపోయాడు. గత 11 ఏళ్లుగా కేవలం కృత్రిమంగా జీవించే పద్ధతుల్లో మాత్రమే అతను బ్రతికాడు. వైద్యుల ద్వారా లైఫ్ సపోర్ట్ ఇచ్చి పలు మెడికల్ పరికరాల సహాయంతో మాత్రమే హరీష్ శ్వాస తీసుకుంటున్నాడు. అయితే ఇంతకాలం తరువాత అతని పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని చివరికి సుప్రీంకోర్టు అతనికి కారుణ్య మరణానికి అనుమతి ఇచ్చింది. ఈ అనుమతి ఇవ్వటం వాస్తవానికి అతని జీవితాన్ని కాస్త మానవత్వపు పరిమితిలో గుర్తించిన విధానం. తన తల్లిదండ్రులు చాలా కాలంగా కోరుకుంటున్న కోరిక ఈ నిర్ణయంతో నెరవేర్చబడింది. వారి కోరికను కోర్టు అంగీకరించడం కుటుంబానికి తుది నిర్ణయం స్వీకరించడానికి అవకాశం కల్పించింది. ఈ నిర్ణయంతో హరీష్ కుటుంబం, వైద్యులు, సపోర్ట్ సిస్టంలో ఉన్న ప్రతి ఒక్కరూ అతని చివరి దశలో ఉంటే ఎలా ఎదుర్కోవాలో తేల్చుకోవడానికి సిద్ధమయ్యారు. తాజాగా హరీష్ ను ఆసుపత్రికి తరలించే ముందు అతని కోసం ఒక చిన్న సంఘటన జరిగింది. బ్రహ్మకుమారి సమాజానికి చెందిన సోదరి అతని నుదిటిపై తిలకం పెట్టింది. ఈ చర్య వాస్తవానికి అతనికి శాంతి చేకూర్చే విధంగా అంతిమ వీడ్కోలు అందించే ఒక రీతిగా భావించబడింది. ఆమె చివరిగా చెప్పిన మాటలు, అందర్నీ క్షమించు, ఇప్పుడు వెళ్లాల్సిన సమయం వచ్చింది అని చెప్పింది. ఇది చూసిన ప్రతి ఒక్కరి మనసు హత్తుకుంది. అయితే ఈ వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్ గా మారింది. హరీష్ రాణా ఈ 13 సంవత్సరాల కాలంలో అతను కేవలం మంచం మీద పరిమితమవుతూ ఫిజికల్, ఎమోషనల్ బాధలను అనుభవించాడు. ఒక సాధారణ యువకుడి జీవితంలో ఉండే చిన్న చిన్న ఆనందాలు, స్వతంత్రత, ఆత్మవిశ్వాసం ఇవన్నీ అతను పొందలేకపోయాడు. కానీ చివరికి అతని తల్లిదండ్రులు, కుటుంబం, వైద్యులు, సైనికంగా సహకరించిన బ్రహ్మకుమారి సంస్థ కలిసి అతని జీవితం ఒక విధమైన శాంతియుత ముగింపు పొందేలా చేశాయి. వీడియోలో హరీష్ పక్కన కూర్చున్న అతని తల్లి కళ్లల్లో నిద్రలేని బాధతో ఉంది. ఇది చూసిన ప్రతి ఒక్కరూ కంటతడి పెడుతున్నారు. బ్రహ్మకుమారి సమాజం సహకారంతోనే ఈ కుటుంబం చట్టపరమైన రీతిలో పోరాటం సాగించింది. సుప్రీంకోర్టు నిర్ణయం వచ్చిన తర్వాత హరీష్ కృత్రిమ శ్వాస వ్యవస్థ నుంచి క్రమంగా మినహాయించబడుతూ ఆత్మీయంగా చివరి దశకు చేరుకున్నాడు. తుది రోజుల్లో కుటుంబ సభ్యులు, సోదరి, తల్లి, తండ్రి అతనికి చివరి వీడ్కోలు పలికారు. ఇది ఒక విషాదకరమైన దృశ్యమైన అదే సమయంలో అత్యంత మానవత్వం కలిగిన పరిణామం. హరీష్ ను ఆసుపత్రికి తరలించే ముందు తీసిన ఓ 22 సెకండ్ల వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.